ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న కొలది అనేక రాజకీయ పార్టీలు ఓటర్లని ఆకట్టుకునేటటువంటి నేపథ్యంలో అనేక రకాలైనటువంటి విన్యాసాలు చేయటం గడిచినటువంటి కాలంలో మనం చూస్తూనే ఉన్నాం. రాబోయేటటువంటి 2 నెలల కాలంలో ఇవి మరింత ఉధృతంగా వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దానిలో భాగంగానే తెలుగుదేశం జనసేన కూటమి మంగళగిరి నియోజకవర్గంలో జైహో బీసీ అనేటటువంటి ఒక సమావేశాన్ని కండక్ట్ చేయటం. సో మంగళగిరి అనేటటువంటి ప్రదేశాన్ని ఎంచుకోవటంలో కూడా వారి యొక్క చంద్రబాబు నాయుడు యొక్క తనయుడు లోకేష్ అనేటటువంటి వ్యక్తి మంగళగిరి నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేస్తూ ఉండటం, మంగళగిరి నియోజకవర్గంలో చేనేత వర్గానికి సంబంధించినటువంటి వెనుకబడిన వర్గం అనేటటువంటి వారు చాలామంది అక్కడ ఉండటం అనేటటువంటి దాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని మాట్లాడారు. అదే రకంగా దాన్ని ఆ రకమైనటువంటి ఆలోచనతోనే మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు అనేటటువంటిది సుస్పష్టంగా తెలుస్తోంది. సో దీనిలో ప్రధానంగా కనుక మనం చూస్తే వెనుకబడిన వర్గాల సంఖ్య 4,15 లక్షల మంది ఓటర్లలో దాదాపు 48% వెనుకబడినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి ఓటర్లు ఉండటం అనేటటువంటిది ప్రధానంగా ఏ రాజకీయ పార్టీనైనా కూడా ఆకర్షించేటటువంటి అంశం. సో దీనిలో దాదాపు 2 కోట్ల మంది వెనుకబడినటువంటి వర్గాల యొక్క ప్రజలే. న్యాచురల్గా వెనుకబడిన వర్గాల యొక్క ప్రజల్లో అనేక మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉండటం, అదే రకంగా వారి యొక్క కుల వృత్తుల్ని అనేక మంది తస్కరించినటువంటి నేపథ్యంలో వారి కులాల వృత్తుల్ని అనేక కులాల వారు ఆచరిస్తున్నటువంటి నేపథ్యంలో వారికి ఉపాధి దొరకకపోవటం, అదే రకంగా వారి యొక్క పిల్లలు కానీ వారి యొక్క కుటుంబాలు కానీ ఏ రకమైనటువంటి ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోకపోవటం, ఇవన్నీ కూడా భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అంశాలు. అదే రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జరుగుతున్నటువంటి కథే అని మనం చెప్పాలి. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, గడిచినటువంటి 14 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కొత్తగా ఏదో తను రాబోయేటటువంటి రోజుల్లో ముఖ్యమంత్రి అవుతున్నట్లుగాను, అదే రకంగా తను వస్తే ఈ కార్యక్రమాలు చేస్తాను అని చెప్పేటటువంటి వ్యక్తి మొట్టమొదటిగా సమాధానం చెప్పాల్సింది ఈ 14 సంవత్సరాల్లో వెనుకబడిన వర్గాల వారికి తను చేసినటువంటి ప్రయోజనాలు ఏముందో దానికంటే మిన్నగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రయోజనాలు ఎందుకు తను చేయలేకపోయినాడనేటటువంటి మాట చెప్పాలి. సో ఒక ఎగ్జాంపుల్ కనుక చూస్తే ఈ బీసీ డిక్లరేషన్లో 10 అంశాలని దానిలో జోడించారు. అనేక మంది వెనుకబడిన కులాల వర్గాల వారికి సంబంధించినటువంటిది కాకుండా వాళ్ళని ఆ డయాస్ మీద కూర్చోబెట్టడమే కాకుండా వారి చేత కూడా అనేక రకాలైనటువంటి విషయాలు చెప్పించారు. అయితే ఈ ఇద్దరు రాజకీయ నాయకులు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఎప్పుడూ పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి ఏ వేదిక మీద కూడా ఒక్క వెనుకబడిన వర్గానికి సంబంధించినటువంటి ఒక్క నాయకుడిని కూడా కూర్చోబెట్టినటువంటి సందర్భాలు లేవు. తన జీవితం మొత్తంలో, తన రాజకీయ జీవితం 10 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక్కరంటే ఒక్క వెనుకబడిన కులాల వర్గాల వారిని ఆమోదించినటువంటి సందర్భం కానీ, వారిని అందరం ఎక్కించేటటువంటి నిర్ణయం కానీ ఎక్కడా చేయలేదు. కానీ వారు ఇవాళ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు. అదే రకంగా చంద్రబాబు నాయుడు జీవితంలో కూడా తను తర్వాత తన కొడుకు, అదే రకంగా తన బంధువులు ఈ రకమైనటువంటి రాజకీయ ప్రయోజనాలను ఆశించి వెనుకబడినటువంటి వర్గాల వారిని రాజకీయంగా ఉపయోగించుకోవటం తప్ప ఎప్పుడూ కూడా ఆ కులాలను ఉద్ధరించడానికి ఏ రకమైన కార్యక్రమం తుదికంట చేసినటువంటి వ్యక్తి కాదు ఆయన. సో అమరావతి ప్రాంతంలో డెమోగ్రఫికల్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి అని చెప్పి దాన్ని అడ్డుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. సో ఇవాళ వెనుకబడిన వర్గాల మీద ఎంత ముసలి కన్నీరు కార్చినా, వెనుకబడిన వర్గాల వారి డిఎన్ఏలోనూ తెలుగుదేశం ఉందని చెప్పి ప్రగల్భాలు పలికిన వెనుకబడిన వర్గాల వారు వారి యొక్క పార్టీతో లేరు అనేటటువంటి ఆందోళనతోనే చేసినటువంటి సమావేశంగా దీన్ని మనం భావించాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ వారు పెట్టి దాదాపుగా ఇప్పటికీ ఒక 15 సంవత్సరాలు 14 సంవత్సరాలు అవ్వచ్చు. కానీ ఒక ప్రైవేట్ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టి వెనుకబడినటువంటి వర్గాల వారికి రాజకీయపరమైన అధికారం కనుక రావాలి అని అంటే వారికి కన్సిడరబుల్గా 34% పైచిలకే రిజర్వేషన్లు ఉండాలని చెప్పినటువంటి మొట్టమొదటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ, మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదే రకంగా తను వచ్చిన తర్వాత ఇవి వెనుకబడినటువంటి కులాలు కావు, అంటే బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కావు, ఇవన్నీ కూడా బ్యాక్ బోన్ కమ్యూనిటీస్ అనేటటువంటి మాట చెప్పినటువంటి వ్యక్తి. సో వీటన్నిటినీ తూలనాడుతూ అనేక రకాలైనటువంటి
కార్యక్రమాలు చేపట్టినటువంటి వ్యక్తి. బీసీ డిక్లరేషన్లో ఈ రోజున 10 అంశాలు ఏదైతే పెట్టారో దానిలో మొట్టమొదటిగా వారు 50 సంవత్సరాలకే పెన్షన్ వస్తుంది అనేటటువంటిది. జగన్మోహన్ రెడ్డి గారు వెనుకబడినటువంటి దళిత వర్గాల వారికి 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామనంటే పరిహాసం చేసినటువంటి వ్యక్తి. అదే రకంగా వెనుకబడినటువంటి కులాల వారికి ఏ రకమైనటువంటి జడ్జి పదవులు దక్కటానికి వీల్లేదని లిఖితపూర్వకంగా సుప్రీంకోర్టుకి రాసినాడని చెప్పి పూర్వపు జడ్జిగా పనిచేసినటువంటి జస్టిస్ ఈశ్వరయ్య అనే వ్యక్తి వారు ఆరోపణ చేశారు. అదే రకంగా వెనుకబడిన కులాల వారిని ఎదగడానికి ఏమాత్రం సహకరించినటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. సో ఆశ్చర్యకరంగా ఇవాళ 50 సంవత్సరాలకే మేము పెన్షన్లు ఇస్తాం, 3,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలుగా మేము చేస్తాం. అదే రకంగా 1,50,000 కోట్ల 1,50,00,000 సప్లా నిధులన్నీ కూడా మేము రిలీజ్ చేస్తాం. ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 1,75,00,000 కోట్ల రూపాయలు ఇప్పటికే వెనుకబడినటువంటి వర్గాలకు ఇచ్చున్నారు. సో ఏవైనప్పటికీ కూడా వెనుకబడినటువంటి వర్గాల వారిని ఉపయోగించుకుని అధికారం సంపాదించాలనేటటువంటి ఆశతోనే పెట్టినటువంటి సమావేశంగానే దీన్ని మనం పరిగణించాలి. ఇవన్నీ కూడా ఆచరణ సాధ్యం కాని హామీలు. అదే రకంగా తను ఎట్టి పరిస్థితుల్లో ఇంప్లిమెంట్ చేయడు. మనం చూసాం గడిచినటువంటి కాలంలో రైతులకి 87,000 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తానని దాన్ని 25,000 కోట్ల రూపాయలకే తగ్గించి ఆ 25,000 కోట్ల రూపాయలు ఒకటే స్ట్రోక్లో ఇవ్వకుండా 5 విడతలుగా దాన్ని పేమెంట్ చేస్తానని చెప్పి ఆ 5 విడతల్లో 2 విడతలు పేమెంట్ చేయనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. రైతులందరికీ కూడా ఇవాళ అవన్నీ వారి మైండ్స్లో ఇవన్నీ కూడా రిజిస్టర్ అయి ఉన్నాయి. అదే రకంగా మీ పెద్ద కొడుకుగా నేను మీ బంగారాన్ని విడిపిస్తానని చెప్పి ఎవరికైతే డ్వాక్రా మహిళలకు ఏదైతే వారు ఆ రకమైన వాగ్దానం చేశారో దాని జోలికే వెళ్ళినటువంటి వ్యక్తి. సో చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా వాగ్దానాల వరకే పరిమితం. గడిచినటువంటి 2014 సంవత్సరంలో కాలంలో చూస్తే వెనుకబడిన వర్గాల ఉద్ధరణ కోసం 148 వాగ్దానాలు చేసి దానిలో ఏదీ కూడా ఇంప్లిమెంట్ చేయనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. కాపుల్ని ఆ రకంగానే మోసం చేసినటువంటి వ్యక్తి, వెనుకబడినటువంటి వర్గాల వారిని ఆ రకంగానే మోసం చేసిన వ్యక్తి. సో మంగళగిరి నియోజకవర్గంలో వారు కండక్ట్ చేసినటువంటి జైహో బీసీ అనేటటువంటి సమావేశంలో ఆ ప్లాట్ఫామ్ ద్వారా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ చెప్పినవన్నీ కూడా ఇవన్నీ వెనుకబడిన వర్గాల వారిని మోసం చేసేటటువంటి కార్యక్రమం మాత్రమే మనం భావించాలి. అదే జగన్మోహన్ రెడ్డి గారు వెనుకబడినటువంటి కులాల్లో అనేక కులాలను గుర్తించి వారిని కార్పొరేషన్ల చైర్మన్లుగా చేసి ఆ కార్పొరేషన్కి నిధులు కేటాయించి తన శక్తి మేరకు చేసినటువంటి వ్యక్తి. రాబోయేటటువంటి రోజుల్లో మరింత విస్తృతంగా వారు చేసేటటువంటి కార్యక్రమాలని అనౌన్స్ చేసిన వ్యక్తి. అదే రకంగా రాజకీయపరమైనటువంటి అధికారం ఇవాళ వెనుకబడినటువంటి వర్గాలకి స్వాతంత్రం లభించిన తర్వాత రాజకీయపరమైనటువంటి అధికారం హెచ్చు సంఖ్యలో లభించినటువంటి ఒకే ఒక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. అది కంటికి ఒక రకమైనటువంటి అసూయ కమ్మినటువంటి నేపథ్యంలో మాత్రమే ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ మాట్లాడుతున్నారు. ఇటువంటి సభలు 2 సభలు కనుక పెడితే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి పొలిటికల్ జీవితం లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రగల్భాలు పలికారు. సో ఆల్రెడీ రాప్తాడు సభలో దాదాపు 12 లక్షల మందితో కండక్ట్ చేసినటువంటి సభకి చంద్రబాబు నాయుడు ఇంతవరకు కండక్ట్ చేసిన ఏ సభ దీటుగా రాలేదు. సో ఇప్పటికే 30 లక్షల మందిని అడ్రస్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి రేపు రాబోయేటటువంటి సండే నాడు వారు కండక్ట్ చేసే మరొక సమావేశంలో దాదాపు 25 లక్షల మందిని మొబిలైజ్ చేయాలనేటటువంటి కంకణం పెట్టుకున్నారు. సో అందుచేత ఇవన్నీ ఓటర్ల మైండ్ మీద ప్రశాంత్ కిషోర్ ద్వారా చెప్పించిన వెనుకబడిన వర్గాల వారికి మేము ఈ రకమైన కార్యక్రమాలు చేస్తామని అబద్ధాలు చెప్పినా గత చరిత్ర కనుక మనం చూస్తే చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా వాగ్దానాలు అమలు చేసినటువంటి వ్యక్తిగా కనిపించడు. సో నమ్మకం ఏదైతే విశ్వసనీయత అనేటటువంటి పదం ఉందో ఆ పదం చంద్రబాబు నాయుడు గారి డిక్షనరీలో ఎక్కడా కూడా లేదు. సో ఏ రకంగా చూసినా కూడా నిన్నటి సభ ఏదైతే జరిగిందో వెనుకబడిన వర్గాల వారి జైహో బీసీ సభ, ఇది మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ని ఒక రకమైన ప్రజెంట్ చేయటంలో భాగంగా జరిగినటువంటి సభ మాత్రమే తప్ప ఇదిలో ఏ రకమైనటువంటి వాగ్దానం అమలు చేయడు అనేటటువంటి వాస్తవం ప్రజలందరికీ తెలుసు. అదే రకంగా వెనుకబడినటువంటి వర్గాల వారికి ముఖ్యంగా తెలుసు. అదే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫార్వర్డ్ కమ్యూనిటీస్ గెలిచినటువంటి నియోజకవర్గాల్లోంచి కూడా యాదవ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వారిని, శెట్టి బలిజకి సంబంధించిన వారిని, గౌడ కులానికి సంబంధించినటువంటి వెనుకబడిన వర్గాలకి హెచ్చు సంఖ్యలో
సీట్లు ఇచ్చినటువంటి ఒక వ్యక్తిగా మనం జగన్మోహన్ రెడ్డిని చూడాలి. సో ఏవైనప్పటికీ కూడా వెనుకబడిన వర్గాలు వారిని బ్యాక్ బోన్ వర్గాలుగా వర్ణిస్తూ వారి యొక్క ఉద్ధరణ కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన కేవలం వాగ్దానాల వరకు, అదే రకంగా హామీల వరకు మాత్రమే పరిమితమై అధికారం చేపట్టిన తర్వాత వాటిని ఇంప్లిమెంట్ చేయనటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు ఒక పక్కన ఉన్నటువంటి నేపథ్యంలో వెనుకబడిన వర్గాల వారు నిర్ణయించుకోవాలి. ఎవరు ఏ రకమైనటువంటి విశ్వసనీయత ఉన్నారో, చెప్పినటువంటి హామీని ఎవరు ఇంప్లిమెంట్ చేయగలుగుతారనేటటువంటి ఒక ప్రధానమైన దాన్ని వెనుకబడిన వర్గాల వారు నిర్ణయించుకుని ఆ రూపంలోనే 2024 ఎన్నికల్లో తనకు నచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి.